గోరంత దగ్గు గురించి తెలుసుకుందాం. గోరంత దగ్గు అంటే ఏంటి? గోరంత దగ్గు అనేది పిల్లలకి సాధారణంగా వస్తుంది. సాధారణంగా ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. అదే ఇది అంటువ్యాధి కూడా ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అంటువ్యాధి కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఇది మామూలుగా ఎట్లా వచ్చింది? నీటి తుప్పర్ల ద్వారా, గాలిలో తుప్పర్ల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకు వచ్చింది అంటువ్యాధి, గాలిలో తుప్పర్ల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఏది? ఈ గోరంత దగ్గు అనేది ఫస్ట్ బాగా వస్తుంది, విపరీతంగా వస్తుంది. దగ్గు వచ్చి ముక్కలంట కారటం, కళ్ళంట నీళ్లు రావటం, విపరీతంగా దగ్గు రావటం, మరి ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. సెకండ్ స్టెప్లో దగ్గు ఊపిరాడకుండా వచ్చేసి అసలు ముఖం కూడా పీక్కుపోయి ముఖం కూడా నీలం రంగులోకి వచ్చేసి బాగా విపరీతంగా మరి దగ్గు వచ్చి అసలు ఆగకుండా ఊపిరాడకుండా వచ్చేది. ఇది గోరంత దగ్గు. అయితే ఈ గోరంత దగ్గు మళ్ళీ అనేక కారణాలకి గురయ్యే అవకాశం ఉంటుంది. గోరంత దగ్గు అనేక వ్యాధులు కూడా రావచ్చు. ఏది? నిమోనియా రావచ్చు. నిమోనియా అంటే ఏంటి? ఊపిరితిత్తుల తెమడ బంకగా చిక్కగా అయిపోయినప్పుడు దాన్ని ఊపిరితిత్తులు పేరుకుపోయింది. ఎలా? చిక్కగా తుమ్మంకలాగా పేరుకుపోయింది. దాన్ని నిమోనియా అంటారు. 2 మరి ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ అంటే ఏంటి? అంటే మూర్ఛ వ్యాధులు అంటే మెదడులో సెరెబ్రమ్, మెడినోబులం ఇంకోటి 3 భాగాలు ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం పీల్చే గాలి, బ్లడ్ సమానంగా అన్ని భాగాలకు వెళ్తూ ఉంటాయి, అప్పుడు మెదడులో 1 సెకండ్ డ్రాప్ అయితే మనకి ఫిట్స్ వచ్చి పడిపోతాం. ఇది ఫిట్స్. దీన్ని మూర్ఛ వ్యాధులు అంటారు. కొలాప్స్ అంటే శరీర అవయవాలన్నీ కూడా దెబ్బతినిపోయి పడిపోవటం అంట. కొలాప్స్ అంటే అది. మరి మెదడువాపు వ్యాధి కూడా రావచ్చు. మెదడువాపు వ్యాధి అంటే మన తెమడ అనేది ఊపిరితిత్తుల్లో నుంచి బయలుదేరి మరి మెదడులోకి వెళ్ళి అక్కడ పేరుకుపోతే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి తలనొప్పించి వామిటింగ్స్ అయ్యి పడిపోతారు. అప్పుడు జ్వరం కూడా వచ్చింది. అప్పుడు దాన్ని మెదడువాపు వ్యాధి అంటారు. ఎర్నియా కూడా రావచ్చు. ఎర్నియా అంటే భగవంతుడు శరీరంలోకి సాపలాగా నరాలు అల్లాడు. అవన్నీ కూడా ఒకసారి ఉండకుండా పక్కకి వెళ్ళిపోయి ఒకసారి బాల్ లాగా తయారవుతుంది. దాన్ని ఎర్నియా అంటారు. పేగు జారటం, భగవంతుడు అల్లిన నరువు పక్కకి వెళ్ళిపోతే దాన్ని పేగు జారటం అంటారు. అయితే ఈ గోరంత దగ్గు వల్ల మనకి నిమోనియా వస్తుంది, ఫిట్స్ వస్తాయి, మూర్ఛ వ్యాధులు వస్తాయి, మెదడువాపు వ్యాధి వచ్చింది, ఎర్నియా వచ్చింది, పేగు జారటం వచ్చింది, మరి కొలాప్స్ వచ్చింది. మరి ఇన్ని వ్యాధులకి ఈ గోరంత దగ్గు అనేది రావటం వల్ల ఇన్ని వ్యాధులు వస్తాయి. అందుకని జలుబు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు వెంటనే పిల్లలను చూపించి మందులు వాడినట్టయితే ఈ గోరంత దగ్గర నుంచి మనం బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏంటంటే ఈ దగ్గు అనేది ఒకరికి వస్తే ఒకరికి వచ్చింది, అంటువ్యాధి అనమాట. అందుకని పిల్లలకు వస్తే వెంటనే డాక్టర్ చూపించి మందులు వాడుకుంటే మరి ఇంకొకరికి రాకుండా ఉంటుంది. ఇది గోరంత దగ్గు యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.